కళ్యాణి గారు చెప్పిన దాంట్లో, ప్రేమరాజు గారు కళ్యాణి గారు చెప్పిన దాంట్లో ఒక విషయం అయితే ఉన్నది. ఎందుకంటే నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు, నేను నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను అని గట్టిగా నిలబడితే ఓకే, గట్టిగా నిలబడితే మేబీ చాలా వరకు సేఫ్ జోన్లో. ఎందుకంటే మరీ అంత అంటే కేరళలోగా మరీ మనం కారుకి అడ్డంగా వచ్చేసి తీసుకెళ్ళిపోయి ఆమెని చిత్రహింసలకు గురి చేసి అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో ఇప్పుడు కళ్యాణ్ గారు లాగా మనం గట్టిగా నిలబడితే లేదు, తిరగబడితే లేదు, అవసరం లేదు, అక్కడి నుంచి సాఫ్ట్గా తప్పుకుంటే ఏమీ కాదు. కాకపోతే ఆపర్చునిటీస్ రాకపోవచ్చు, లేదా ఇంకొక సినిమాలో రావచ్చు, ఆ అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టు ఎప్పుడు ఉంటుంది కదండి, అంటే అవకాశం ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్, నీకు నచ్చకపోతే కూల్గా కాంగ్గా వెళ్ళిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది. నేను ఇక్కడ ఎవరు అంటే ఒకటి ఏంటంటే ఫోర్స్ చేసే అవకాశాలు కూడా తప్పండి. ఒక డైరెక్టర్ గారు నాకు చెప్పారు, ఎవరైతే పోరాటం చేసే ఒక ఆమె అప్పట్లో ఆమె డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఆయన ఒడిలో ఆయన ఒళ్ళో కూర్చుందట డైరెక్ట్ గా. మరి అలా వెళ్ళిపోయి డైరెక్ట్ కూర్చుంటే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్ కామ్గా? చెప్పండి ఒక్కసారి. మనం మన లిమిట్స్ లో కూర్చొని ఎదురుగా వెళ్ళి చైర్ మీద కూర్చొని నమస్కారం పెడితే బాగుంటది, కానీ హలో అని చెప్పేసి వెళ్ళి మీద కూర్చుంటే ఆటోమేటిక్ ఇట్లానే జరుగుతాయి. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేం కదా. చెప్పట్లేదు ఏమండి కళ్యాణ్ గారు, అలాంటి వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు. ఎదురెళ్లే వాళ్ళు కూడా ఉన్నారండి, నేను ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ నుంచి నేను ఎదురెళ్ళే వెళ్తున్నా, నేను డైరెక్ట్ గా నిలబడి మాట్లాడుతానంటే ఈ ఎదురెళ్ళటం కాదండి, అయిపోక్కర్లేదండి. కానీ కళ్యాణ్ ఎదురే అంటే గట్టిగా మాట్లాడి కళ్యాణ్ గారు ఈ ఎదురెళ్ళటం కాదు నేను చెప్పేది. ఓకే, మేము అన్నిటికీ రెడీ అని ఎదురెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరని అదే చెప్తున్నారు. బట్టలు కూడా పొట్టి వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో అదే పని చేస్తున్నారు ఇప్పుడు అని, అది కూడా చెప్పాను మీకు. ప్రిపేర్ అయి వెళ్ళిపోయి నాకు అవకాశాలు రావటం ముఖ్యం, నేను పైకి రావటం ముఖ్యం అనే సెక్షన్ కూడా ఉందండి. నేను కాదనట్లా. ఇప్పుడు మీరనే నాకే ఫోన్ చేస్తారండి చేసి, అక్క మాకు అవకాశాలు ఇప్పించండి, మేము దేనికైనా సిద్ధం అంటే, అమ్మ సారీ అమ్మ, నేను చాలా మంది చెప్తాం. కళ్యాణ్ గారు ఆ విషయాల్లో నేను మిమ్మల్ని ఖండించట్లా. ఆ విషయాల వాళ్ళు అట్లాంటి వాళ్ళు లేరని కూడా నేను అనట్లా. నేను యాజ్ అ డైరెక్టర్ నాకు కూడా తెలుసు అలాంటి వాళ్ళు లేరని నేను అనట్లేదు. కానీ కొంత సెక్షన్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే సెక్షన్ ఉన్నారు, ఎదురెళ్లే సెక్షన్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీరనే ఇన్స్టాలో రీల్స్ పెట్టే వాళ్ళు వీళ్ళని ఆకట్టుకోవడానికే పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే మీరన్న ఆ డ్రెస్సులు వేసుకొని, లేదంటే ఇలా మమ్మల్ని చూసి అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము వాళ్ళకంటే ముందే సార్ ఏం కావాలో చెప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలియదు. కళ్యాణ్ గారు ఇందాక ప్రేమరాజు గారు చెప్పారు, మన దగ్గర కూడా ఒక కమిటీ వేశారండి చాలా రోజుల కిందట కమిటీ వేశారు, రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. కానీ తర్వాత మరి ఏమైందో దాని మీద పెద్దగా ఎక్కడ యాక్షన్ హైకోర్టు సూచన కమిటీ అయితే వేశారు, పేరు కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. హై లెవెల్ కమిటీ ఏదో సంథింగ్, నేను మర్చిపోయాను అది. ఎందుకంటే నాకు వేయడం అయితే వేశారు, అది రిపోర్ట్స్ ఏమయ్యాయి, ఎక్కడి వరకు వెళ్ళాయి అని. ఎందుకంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి అది మళ్ళీ వెలుగులోకి రాలేదు. మళ్ళీ ఆ ప్రస్తావన వస్తుంది. కళ్యాణ్ గారు నేను మీరు చెప్పేదాంతో నేను ఏకీభవిస్తాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, వాస్తవంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. ఇంకొక విషయం కూడా, ఎందుకంటే ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుంది అనేది కూడా నేను ఖండిస్తాను. అట్లా ఎందుకు ఉంటుంది? అన్ని ఇండస్ట్రీలో ఉంది, మెయిన్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది, రాజకీయాల్లో కూడా లేదండి, రాజకీయాల్లో కూడా ఉందండి ప్రపంచంలో కాదని అనట్లేదు. కానీ సినిమా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక ఆఫీస్ లో 50 మందో 30 మందో 40 మంది 100 మంది ఉంటే అక్కడక్కడే తిరుగుతుంది. ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇన్సిడెంట్స్ బయటికి రావటం, లేదంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండటం జరుగుతుంది తప్పితే ఎక్కడ జరగలేదని నేను కూడా అనట్లేదు. నింద ఎక్స్పోజర్ వల్లే నింద పడుతున్నాయి, ఎక్స్పోజర్ వల్ల బయటకు వస్తాయి. అదే ఎక్స్పోజర్ లేకపోతే ఇండస్ట్రీ కోసం ఎందుకు వస్తారు చెప్పండి? ఇప్పుడు అంతా ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారు మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్తుంటారు, అది ఫ్యాక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ కాదండి, మేల్ డామినేటెడ్ సొసైటీ. అది ఇంకా బ్రాడర్ సబ్జెక్ట్. అది ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అని నేను ఒప్పుకోనండి, అలా లేదు. ఫిమేల్ కూడా డామినేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలను. అసలు చాలా తక్కువ కానీ ఫిమేల్ కొంచెం అంటే, కానీ మెయిల్ డామినేషన్ ప్రపంచంలోనే ఉంది కదండి, సొసైటీలోనే మెయిల్ డామినేషన్ కోరుకుంటారు. దానికి కొంతమంది ఎవరో ఫిమేల్ కొంచెం ధీటుగా నిలబడతారు తప్ప మాక్సిమం అందరూ కూడా సరే అంటే జీ హుజూర్ అనాల్సిందే, అది కామన్ ఎక్కడైనా. సో ఒక అమ్మాయి, ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయిన అమ్మాయిని చూస్తే ప్రక్కన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫీలింగ్ వస్తుంది. ఆ అమ్మాయికి ఎన్ని సినిమాలు వస్తాయండి చెప్పండి?
ఒక పెద్ద డైరెక్టర్ అయిపోతే, అలా పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్ని సినిమాలు చేస్తారు, ఒక చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అబ్బాయిలకి ఎక్కువగా ఉంటుంది. ఖజాని గారు గతంలో కూడా మనం చూస్తే మీటూ ఒక ఉద్యమం లాగా చూసాం. సిరీస్ ఆఫ్ పెద్ద పెద్ద స్టార్స్, బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ స్టార్స్ కూడా మాకు కూడా గతంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందని వాళ్ళు చెప్పిన సందర్భాలు. ఈవెన్ విద్యాబాలన్ గారు లాంటి వాళ్ళు, సింగర్ చిన్మయి లాంటి గారు వాళ్ళు, మొన్న ఈ మధ్యకాలంలో ఒక సీనియర్, చాలా వందల సినిమాలు చేసినట్టు ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఆమె యొక్క గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రేమ ద్వేషం రెండూ ఉండవు, కేవలం అవసరం మాత్రమే ఉంటుందని చాలా పాథటిక్. సో అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటివి చెక్ పెట్టాలి అంటే ఉమెన్ ఒక ఆబ్జెక్ట్గా, ఎంటర్టైన్మెంట్ ఆబ్జెక్ట్గానే చూస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఆర్టిస్టిక్ బిజినెస్, కళాత్మకమైనటువంటి వ్యాపారం అయినప్పటికీ కూడా ఈ ధోరణిని తగ్గించడానికి ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయినా ఎవరు ముందు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్టులు వాళ్ళంతా వాళ్ళ అనుభవాన్ని చెప్పారు ఆ రోజు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎదురైన అనుభవాలు అవన్నీ ప్రతి ఒక్కరికి ఎదురవుతాయండి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అమ్మాయికి ఎదురవుతాయండి. ఎదురవ్వని మాత్రం నేను అనట్లేదు, చెప్తారు, కొంతమంది చెప్పరు. అంతే, చెప్తారు చెప్పరు. కొంతమంది ధీటుగా సమాధానం చెప్తే వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వరు, అది మీరు తొక్కుతారు. అదంతా కామన్, అదంతా మేము చూసాం, చాలా మంది జరుగుతాయి, ఇవన్నీ అవుతాయి. కానీ కొంతమందికి ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసినప్పటికీ మనుషుల్లో మనస్తత్వాల్లో మార్పులు వచ్చి స్వంతంగా వాళ్ళ తాలూకు ఆత్మ పరిశీలన చేసుకొని మారితే తప్ప అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ మనం ఏది మార్చలేమండి సొసైటీలో. ఇక్కడ ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఎన్ని కమిటీలు వేసినా, బయట ఏదన్నా చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, వాళ్ళు తిరగాల్సిన విధంగా అనుకున్నారంటే వాళ్ళకి నచ్చితే మ్యూచువల్ కన్సెంట్ లో అయిపోతున్నవన్నీ తిరుగుతూనే వస్తారు, హ్యాపీగా మార్నింగ్ షూటింగ్స్ కి వెళ్తూనే ఉంటారు. సో ఒక అమ్మాయి షూటింగ్ కోసం ఇంకొక అమ్మాయిని తొక్కడానికి కూడా వీళ్ళు వెనకాడకుండా, వీళ్ళు ఏదో విధంగా వాళ్ళకి మప్పి పెట్టే విధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి అలా అయితే చాలా మంది ఉంటారు. ఆర్టిస్టులు ఎక్కడైనా ఉంటుంది, అది వీళ్ళ మీద వాళ్ళ మీద వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి కూడా మేము చూస్తున్నాం. వీళ్ళ క్యారెక్టర్ ని వాళ్ళు కొట్టేసేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఇక్కడ మనం ఎన్ని చేసినా మనుషుల్లో మార్పులు రావాలి, మనస్తత్వాలు మార్పులు రావాలి. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు చేయాల్సిన కాన్సన్ట్రేషన్, నేను తెర మీద కనబడాలంటే దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి, నేను ఎంత వరకు నేను నిలబడగలగాలి, నేను డైలాగ్ ఎంత బాగా చెప్పాలి, పక్క వాళ్ళకన్నా డైలాగ్ బాగా చెప్పానని ఎలా మెచ్చుకునేటట్టు చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయండి వాళ్ళకి. కానీ ఎప్పుడు ఎంతసేపు వాళ్ళని బుట్టలో వేసేసుకుందాం, వాళ్ళతో పాటు అటు ఇటు పార్టీలకు వెళ్దాం, పబ్బులకి వెళ్దాం, ఇలా తిరుగుదాం అలా తిరుగుదాం, మన క్యారెక్టర్ కొట్టేద్దాం, ఒక ప్రొడ్యూసర్ కో డైరెక్టర్ గారికో మాట్లాడేసి మెల్లగా వల్ల వేసేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని బాగుంది కదా అమ్మాయి కదా అని వాడుకునే వాళ్ళు, సార్ చెప్పినట్టుగా వాడుకొని కొన్నిసార్లు క్యారెక్టర్స్ మిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో లేదండి నెక్స్ట్ దానిలో ఇస్తామని చెప్పిన వాళ్ళు ఉంటారు. తర్వాత చెప్పినట్టుగా ఒక నలుగురు ఒకే క్యారెక్టర్ కి ఒక 10 మంది వస్తే అందులో ఒక 4-5 ఫిల్టర్ చేసి అందరికీ ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి అందులో ఒకరికో ఇవ్వడం. ఒకప్పుడు అలా ఉండేది సార్, అది మళ్ళీ సేమ్ చెప్తా. 4-5 సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత యాప్ట్ ఎవరో చూసుకుంటారు, 4 కలిసి ఓటేసిన వాళ్ళకి ఓకే చేస్తారు. మిగిలిన 3కి ఇప్పుడైతే చెప్పేస్తున్నారు లేదండి నెక్స్ట్ సినిమాలో చూద్దాం, లేకపోతే లేదని. మరి వాళ్ళు మభ్య పెట్టి వాళ్ళంటే వీళ్ళే వాళ్ళ దగ్గర 3లో కూడా సరే చూడండి సార్ ఇది కాకపోతే ఇంకో క్యారెక్టర్ అనో, లేకపోతే నెక్స్ట్ సినిమా కోసం అనో టచ్ లో ఉండడము, అలా వాళ్ళ మధ్య ఇంటిమసీ పెరగడం తప్ప వాళ్ళేమి ఇంతకు ముందులాగైతే మభ్య పెట్టేసి 4-5 ఇంతకు ముందు చేసేవారు అట్లా అని విన్నాను నేను కూడా. అది నేనేమి 4-5 మమ్మల్ని పిలిచినప్పుడు క్యారెక్టర్స్ కోసం మాకు అదృష్టం ఉంటే మాకు వస్తుంది, లేదు మనకి క్యారెక్టర్ యాప్ట్ కాదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇలానే అవుతుంది. కానీ మనకి ఎవరైనా అలా మనం వెళ్ళి వాళ్ళ వెనకాల పడడం కోసం వాళ్ళతో టచ్ లో ఉంటారు చాలా మంది, అది జరిగే మామూలు జనరల్ ఇదే అది. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి మాట తీరును బట్టి క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఏమండి ఇప్పుడు ఈ కమిటీలైనా ఇవైనా ఏదైనా సరే, ఇప్పుడు ఈ మ్యూచువల్ కాన్సెంట్ ఇచ్చే వాళ్ళతోటి ఎప్పుడు ఎవరికే గొడవ ఉండదండి. అంటే ఇదంతా ఎవరికి అంటే ఎవరన్నా ఎక్స్ప్లైట్ చేస్తున్నారా, ఎవరన్నా బలవంతంగా ఎవరన్నా అబ్యూజ్ చేస్తున్నారా వాళ్ళకి పనికి వస్తుందండి. అంతే తప్ప ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు కోర్టులు కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉంటే కోర్టులే అనుమతి ఇచ్చేసినాయి. ఇద్దరు మేజర్స్ మ్యూచువల్ గా వెళ్ళినప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవండి. దాని గురించి వాళ్ళ కోసం ఏ కమిటీలు అక్కర్లా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంది వీళ్ళకి ఇష్టం ఉంది పోయినప్పుడు దానికి ఎవరు ఏం చేయలేరు అక్కడ. ఈ కమిటీల గోలల్లా ఈ కమిటీలు కోర్టులు ఈ సంఘాలు ఇవన్నీ ఇంటర్ఫియర్ గా అయ్యేది ఎక్కడ అంటే ఎవరినన్నా ఎవరి రూపంలో అయినా కానీ ఎవరినైనా బలవంతం చేసినప్పుడు లేదంటే బలవంతంగా అబ్యూజ్ చేసినప్పుడు పనికి వస్తాయి. దానికే అండి అంతే. మ్యూచువల్ దానికి ఎవరేం చేస్తారండి, మీడియా ఏం చేస్తుంది, ఏ కోర్టులు ఏం చేస్తాయి, ఎవరు ఏం చేయలేరు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.